హైదరాబాద్ డివిజన్లోని గాంధీ విగ్రహం దగ్గర మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం భూసేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటరెడ్డి, ఎంఆర్ఓ రాము భూసేకరణ నిర్వహిస్తున్న రైతులతో పాటు స్థానికులకు ఏ విధంగా ప్రభుత్వం భూసేకరణ చేపడుతుందని పూర్తి వివరాలు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. మూసీ నదికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధికారులు గట్టి చర్యలు చేపడుతున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన రెవెన్యూ శాఖ భూసేకరణకి సంబంధించిన నోటిఫికేషన్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసమని ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం అయితే ఈరోజు నిర్వహించడం జరిగింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో అత్తాపూర్ సర్కిల్ హైదర్గూడ డివిజన్ లోని గాంధీ విగ్రహం దగ్గర అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఏ విధంగా భూసేకరణ పనులు కొనసాగుతాయి, ఏ విధంగా భూసేకరణ జరుగుతుంది అనే దాని గురించి కూడా అధికారులు ఈ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలను రైతులకి చెప్పడం జరిగింది. అయితే అత్తాపూర్ లో హైదర్గూడలో రైతుల నుంచి అయితే ఈ అభిప్రాయ సేకరణ అయితే చేపట్టడం జరిగిందని చెప్పొచ్చు. అయితే ఈ భూసేకరణ విషయంకి సంబంధించి స్థానికులు కూడా అధికారులను వారికి ఉన్న ప్రశ్నలు అయితే లేవనెత్తడం జరిగింది. దీనికి సంబంధించి అంటే గ్రామంలో ఉన్న రైతులతో పాటు మిగతా భూములు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ భూములు వేలం పెట్టి ఏ విధంగానైతే తీసుకుంటున్నారో అదే విధంగా కూడా మా భూములు కూడా తీసుకోవాలి అంటూ కూడా రైతులు అధికారులను అడగడం జరిగింది. అయితే ఇక్కడ భూమి తీసుకున్న తర్వాత మరో చోట భూమితో పాటు నష్టపరిహారం కూడా చెల్లించాలంటూ అక్కడ ఉన్న స్థానికులు అధికారులను కోరారు. అంటే ప్రభుత్వం భూమి ఇప్పుడు చూసుకుంటే ఒక ఎకరా ఒక్కో ప్లేస్ లో ఒక్కో డిమాండ్ పలుకుతుంది. ఒక్కో ఎకరా 150 కోట్లకు పైగా ఉంది. కాబట్టి అంటే మాకు మాత్రం 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎలా ఇస్తారంటూ కూడా కొంతమంది రైతులు అధికారులను ప్రశ్నించడం జరిగింది. అయితే మాకు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కాబట్టి, అందులోనూ ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు కూడా పెద్దగా లేవు కాబట్టి మాకు న్యాయసమ్మతమైన పరిహారం ఇవ్వాలంటూ కూడా రైతులు అధికారులను కోరడం జరిగింది. అయితే ఒకవేళ వాళ్లకున్న ఆధారం ఏదైతే ఉందో ఆ ఊరు కనుక పోతే అంటే ఊరు వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. మాకు ఒకవేళ భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం కరెక్ట్ గా ఇవ్వకపోతే అంటూ కూడా రైతులు ఆ కార్యక్రమంలో అధికారులను ప్రశ్నించడం జరిగింది. ఇందులో వచ్చేసి మొత్తానికి భూసేకరణ పనులకి సంబంధించి అధికారులు అయితే ఇటు అత్తాపూర్ హైదర్గూడలో అయితే దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కిస్మత్పూర్ వార్డ్ ఆఫీస్ లో రేపు మధ్యాహ్నం అయితే ప్రజల నుంచి అభ్యంతరాలు అధికారులు స్వీకరించబోతున్నారు. అంతేకాకుండా భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్ లో ఏవైనా ఒకవేళ అభ్యంతరాలు ఉంటే గనక లిఖిత పూర్వకంగా ఆ గ్రామ సభలో ఇవ్వాలని కూడా అధికారులు రైతులకి సూచించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ మూసీ ప్రాజెక్టు కి సంబంధించి అంటే ఈ భూసేకరణ పనులకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇప్పటికీ ఈ నెల 12నే రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి భూసేకరణకి సంబంధించి ఇప్పటికే అంటే మొదటి ఫేజ్ లో చూసుకుంటే ఆల్రెడీ పనులు ప్రారంభమైనని చెప్పొచ్చు. భూసేకరణకు సంబంధించిన పనులు ప్రారంభమే అంటే ఒక అడుగు ముందుకు పడుతుంది. ఈ మూసీ నదికి ఏదైతే పూర్వ వైభవం తీసుకురావాలని అధికారులు కోరుతున్నారో దానికి సంబంధించిన పనులలో ఒక అంటే మొదటి అడుగు పడిందని మనం ఇప్పటికీ చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.